స్వర్ణగిరి దేవాలయము భువనగిరి బస్ స్టాండ్కి 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు బస్సు ద్వారా వస్తే రేణుకా ఎల్లమ్మ టెంపుల్ ల్యాండ్ మార్క్ అవుతుంది. అక్కడ నుంచి మీకు ఆపోజిట్ రోడ్లో ఆటోలు దొరుకుతాయి. 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. అలాగే మీరు ఒకవేళ భువనగిరి బస్ స్టాండ్లో నుంచి అయితే మీకు 50 రూపాయలు ఛార్జ్ చేస్తారు. చూడ్డానికి ప్రదేశం అయితే ఆహ్లాదకరంగా ఉంది. చాలా అద్భుతంగా కట్టారు. సుమారు 47 ఎకరాల విస్తీర్ణంలో ఈ టెంపుల్ అయితే నిర్మించారు. చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి విజిట్ చేయొచ్చు. ఇక్కడ కొంచెం ఎండ ఉండడం వల్ల కొందరు భక్తులు ఇబ్బంది అయితే గురయ్యారు. బట్ వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు. కానీ చాలా అద్భుతంగా అనిపించింది అక్కడ విజిట్ చేసినప్పుడు. అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. సేమ్ అంటే నాకైతే బిర్లా టెంపుల్లో వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్టే ఇక్కడ కూడా అలానే అనిపించింది నాకైతే. తెలంగాణ తిరుపతిగా కూడా చెప్పుకోవచ్చు. బట్ తిరుపతి వేరు, ఇక్కడ నిర్మించిన వెంకటేశ్వర స్వామి కొంచెం వేరుగానే అనిపిస్తుంది. బట్ తిరుపతి ఈజ్ తిరుపతి. బట్ తెలంగాణలో ఇది మనకైతే చెప్పుకోదగ్గ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడిప్పుడే కొన్ని నిర్మాణాలు జరుగుతున్నాయి కాబట్టి పూర్తి అయ్యాక మనము అంచనా వేయవచ్చు. కానీ ఒకటైతే అద్భుతంగా అనిపిస్తుంది. ఇది శ్రీకృష్ణుడిది. అంటే లైటింగ్తో ఉన్నప్పుడు చాలా అట్రాక్షన్గా ఉండవచ్చు. నాకు తెలిసి ఇక్కడ చూడండి ఎంతమంది వచ్చారు. అంటే పార్కింగ్ కూడా ప్లేస్ కొంచెం కరువైనట్టు అనిపిస్తుంది. అంటే మేబీ ఫ్యూచర్లో ఇది కూడా తిరుపతి స్థాయిలోకి వెళ్ళొచ్చు. ఇక్కడ కోనేరు ఉంది. అందులో పద్మనాభ స్వామి అవతారం కనిపిస్తుంది. కోనేరు అయితే చాలా అద్భుతంగా నీట్గా ఉంది. వ్యూ కూడా బాగుంది. అక్కడ నుంచి చూస్తున్నప్పుడు మీరు చూడవచ్చు. అది భువనగిరి కిల్లా. ఆ భువనగిరి మొత్తం అంతా కనపడుతుంది. కోనేరు దగ్గర మీరు చాలా డిఫరెంట్ అట్మాస్ఫియర్కి గురవుతారు. అంటే బాగనిపిస్తుంది. చూస్తే కూడా చాలా ప్లెజెంట్ అట్మాస్ఫియర్, పీస్ఫుల్ అట్మాస్ఫియర్గా అనిపిస్తుంది అక్కడ. రాను రాను ఇంకా అభివృద్ధి చెందాలని, అలాగే ట్రాన్స్పోర్టేషన్ పరంగా గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇస్తే చాలా అద్భుతంగా డెవలప్ అవుతుంది.